హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. ఇదైతే బెంగాలీ స్వీట్ అండి, బెంగాలీ రసగుల్లా అండి. చాలా అంటే చాలా స్పాంజీగా వస్తుంది. చూడండి ఎంత స్పాంజీగా ఉందో. ఇది చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. మరెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే ఒక గిన్నెలో 1 లీటర్ పాలు అయితే మరిగించుకోవాలి. చూడండి పాలు బాగా మరగాలండి. ఇలా ఒక పొంగు వచ్చాక ఇలాగే కలుపుతూని ఒక 2-3 నిమిషాలు అయితే ఇలాగే మరిగించుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలానే కలుపుకొని కొద్దిగా చల్లార్చుకోవాలండి. ఇలా కొద్దిగా చల్లార్చుకున్న తర్వాత చూడండి వెంటనే నిమ్మరసం వేసుకుంటే మనకి పన్నీర్ అనేది గట్టిగా వచ్చేస్తుందండి. అందుకే కొద్దిగా చల్లార్చుకున్న తర్వాత ఇక్కడ నేను 2 నిమ్మకాయలని కట్ చేసుకొని నిమ్మరసం తీసేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి ముందుగానే. ఇది కొద్దిగా వేసుకొని ఈ పాలు అనేది విరగొట్టుకోవాలండి. చూడండి ఇలాగే స్లోగా కలుపుతుంటే మనకి పాలు విరగడం అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి విరగడం అయితే స్టార్ట్ అయింది కదా. మరి కాస్త నిమ్మరసం వేసుకుందాం. ఈ నిమ్మరసంలో కాస్త వాటర్ వేసుకోండి, డైరెక్ట్గా నిమ్మరసం వేసుకోకండి. చూడండి మనకి ఆల్మోస్ట్ విరగడం స్టార్ట్ అయిపోయింది కదా. ఇలానే కలుపుతూనే విరగొట్టుకోవాలండి. చూడండి ఇలా కలుపుతుంటే మన పాలు అనేది చక్కగా విరిగిపోతుంది. చూడండి ఇలాగా సపరేట్ అయిపోవాలి పన్నీరు. అలానే చూడండి పాలు అలాగా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని జల్లించుకోవాలి. ఇలాగా జల్లెడ పెట్టుకొని మీరు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేదా ఒక పల్చని క్లాత్ వేసి అయినా జల్లించుకోవచ్చు. మొత్తం అంతా వేసుకొని ఇందులో ఇప్పుడు వీటిలో చల్లనీళ్ళు వేసుకొని, మనకి పులుపు ఉంటుంది కదా నిమ్మరసం వేసాం, దానికోసం మనం ఇలా వాటర్ వేసుకొని మొత్తం అంతా చూడండి ఇలా కలుపుకుంటే మనకి పులుపు అనేది మొత్తం పోతుంది అన్నమాట. ఇప్పుడు వాటర్ మొత్తం అంతా ఇలాగే వాటర్లో కలుపుకున్న తర్వాత మరలా ఇంకొకసారి మొత్తం ఇలానే వాటర్ వేసుకొని బాగా కలిపేసుకుంటే పులుపు అనేది మొత్తం పోతుంది అన్నమాట. ఇప్పుడు మీరు క్లాత్ కనుక పెట్టుకుంటే అది గట్టిగా పిండుకోండి, లేదా ఇలా డైరెక్ట్గా వేసుకుంటే స్పూన్తో ఇలాగ నొక్కితే మనకి ఎక్సెస్ వాటర్ అంతా కిందకైతే వెళ్ళిపోతుందండి. ఇలా చేసుకొని మనం ఒక 1/2 అవర్ అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని 1/2 అవర్ తర్వాత చూడండి ప్లేట్లో తీసుకున్నాం కదా. చూడండి వాటర్ అనేది అస్సలు లేదనమాట. బాగా ఇలా కలుపుకున్న తర్వాత మన చేతితో అయితే ఇలాగా మెత్తగా ఇలాగే మొత్తం అంతా ప్లేట్స్లో ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి రసగుల్లా అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. చూడండి ఇదే ప్రాసెస్ మీరు ఒక 2-3 సార్లు చేస్తే మన పన్నీర్ అనేది సూపర్ సాఫ్ట్గా వస్తుంది. చూడండి ఇలా నేను ఒక 2-3 సార్లు అయితే ఇలానే చేసుకున్నాను. మనకి ఈజీగానే ఇది చేసేయచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మైదా 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నామండి. మైదా వేసుకోవడం వల్ల మనం షుగర్ సిరప్లో వేసుకుంటాం కదా, అప్పుడు అస్సలు బ్రేక్ అవ్వదండి. మీరు ఒకసారి మైదా వేసి ట్రై చేయండి. ఇప్పుడు ముందే ఏ ప్రాసెస్లో చేసుకున్నామో అలానే చేతితో ఇలా బాగా మొత్తం అంతా కలిసేలాగా చేసుకోవాలి. మొత్తం అంతా మైదా వేసుకున్నాం కదా, మొత్తం అంతా కలిసేలాగా ఇలానే చేసుకుంటే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనం చేతికి కొద్దిగా నెయ్యి కానీ రాసుకొని చిన్న బాల్స్లా చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న బాల్స్ చేసుకుంటున్నానండి, మీ ఇష్టం. మరీ పెద్దవి కాకుండా ఇలాగా మీడియం సైజ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. నేను ఇక్కడైతే చిన్నవి చేసుకుంటున్నాను. ఇది చాలా ఈజీగానే మనకి బాల్స్లా రెడీ అయిపోతుంది. చూడండి
నేను అన్నీ ఇలానే చేసేస్తున్నాను. చేయికి అంటుకున్నట్టుగా ఉంటే కాస్త నెయ్యి అప్లై చేసుకొని మనం బాల్స్లా ఈజీగా చేసేయచ్చు. మొత్తం అంతా ఇలా చేసి పెట్టుకున్నాం కదా. చూడండి 1 లీటర్ పాలతో అయితే ఎన్ని రసగుల్లాలు వచ్చాయో. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో షుగర్ యాడ్ చేద్దాం. ఇక్కడ నేను 1 కప్పు షుగర్ యాడ్ చేశాను. ఏ కప్పుతో అయితే షుగర్ యాడ్ చేశానో అదే కప్పుతోని 2.5 కప్పు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత షుగర్ అనేది బాగా కరిగించుకోవాలి. ఇలాగ స్పూన్తో కలిపేసుకుంటే ఈజీగానే కరిగిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోండి. బాగా మరిగిన తర్వాత ముందుగా ఒక బౌల్ ఒక్కటే వేసుకోండి. ఇది కొద్దిగా పైకి వచ్చిన తర్వాత మిగతావన్నీ వేసుకుందాం. ఇప్పుడు కనుక ఇది బ్రేక్ అయిందనుకోండి, మీరు మరలా కొద్దిగా మైదా ఏదో కలిపేసి మరలా బాగా ముందే ప్రాసెస్లో చేసుకున్నాము అలానే చేసుకోవాలి. చూడండి ఇది నాది ఒకటి కూడా బ్రేక్ అవ్వలేదు కదా, అందుకే మొత్తం అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోండి. మనకి టెంపరేచర్ అనేది లో అవ్వకూడదు అనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 7 నిమిషాలు ఇలానే హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. చూడండి డబల్ సైజ్ అయింది కదా. ఇప్పుడు రెండో వైపు అయితే ఇలా తిప్పుకుంటే రెండో వైపు కూడా కుక్ అయిపోతుంది అనమాట. చూడండి ఇలా స్పూన్తోని ఇలా ఇటు అటు చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా చేసుకున్న తర్వాత మనం మొత్తం అన్నీ కలుపుకోవాలండి. రెండు వైపులా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం మంట అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి అంతేనండి, మనది బెంగాలీ స్వీట్ రసగుల్లా అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడికి తిన్నా బాగుంటుంది, అలానే చల్లార్చుకున్నా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో అయితే నేను వేసుకుంటున్నాను. 1 లీటర్ పాలతో అయితే ఎన్ని వచ్చాయో చూడండి. ఈ షుగర్ సిరప్ ఇలా వేసుకొని అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. ముందు ముందు మనకు పండగలన్నీ వస్తున్నాయి కదా, ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. చూడండి నేను ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఎంత స్పాంజీగా వచ్చిందో. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత సూపర్ సాఫ్ట్ అండ్ స్పాంజీగా వచ్చింది. చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.